देश ही नहीं विदेशों में भी मनाया जाने वाला त्यौहार है ये रक्षाबंधन। रक्षाबंधन की परंपरा जो शुरू हुई है वो पुरातन से साबित है। सगी बहन हो या मुँह बोली बहन हो, सभी बहनें अपनी भाइयों को रक्षा की तौर पर रक्षाबंधन का धागा बांधते हैं और इस त्यौहार को बड़े धूमधाम से, बड़े प्रेम से मनाते हैं। सगी बहन हो या मुँह बोली बहन हो, हमारे देश में ये परंपरा बेशक पुरातन से चली आ रही है, क्योंकि असल में राखी बंधन की जो परंपरा है वो उन बहनों ने शुरू की है जो कि सगी नहीं है। रक्षाबंधन की शुरुआत के सबसे पहले ऐतिहासिक साक्षी सखी रानी करुणावती और सम्राट हुमायूं है। चित्तौड़ के राजा की विधवा रानी करुणावती गुजरात के सुल्तान बहादुर शाह से अपनी और अपने सल्तनत की प्रजा की सुरक्षा की कोई रास्ता ना दिखने पर उन्होंने हुमायूं को राखी भेजी थी। हुमायूं ने उनकी राखी को कबूल किया और उनके वो बहन का दर्जा दिया और उन्हें रक्षा करने की उन्होंने बात की। ऐसे कई उदाहरण हैं जहां भाई रक्षाबंधन के दिन बहन की रक्षा के लिए अपने हाथ पर धागा बांधते हैं। रक्षाबंधन के इस पवित्र मौके पर कत्ती कार्तिका गौड़ ने अपने भाइयों के घर पहुंचकर राखी बांधने के इस परंपरा को पूरा किया है। कुतुबुलापुर मंडल चिंतल विजयनगर कॉलोनी में अब्बू भाई बाबा भाई के घर पहुंचकर कत्ती कार्तिका गौड़ ने राखी बांधी है। बाबा भाई, अब्बू भाई, श्रीनिवास गौड़, डॉक्टर सांबा शिवाराव, इन सभी भाइयों को कत्ती कार्तिका बहन ने रक्षाबंधन का धागा हाथ में बांधा है और इस रक्षाबंधन के त्यौहार को बड़े प्रेम से मनाया है। తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అన్నదమ్ములందరికీ రాఖీ శుభాకాంక్షలు. రాఖీ అంటేనే ఒక ఆత్మీయ బంధం. అది అంటే ఒక్క కడుపులోకెళ్ళి పుట్టిన అన్న తమ్ముళ్ళే కాదు, అందరిని కలుపుకుంటూ పోయే పండుగ ఇది. అదే దృష్టి, అదే కోణంలో అబ్బుబాయి ఇంటికి వచ్చిన ఒక ఆడబిడ్డగా నన్ను ఎప్పుడు ఆదరిస్తూ ఉంటాడు. ఇలా అన్నకి రాఖీ కట్టడం జరిగింది. అట్లనే మా శ్రీనివాస్ గౌడ్ అన్నకు కూడా రాఖీ కట్టడం జరిగింది. మీరందరూ ఆశీర్వాదం ఉండాలి. అబ్బాయి కాన్స్టిట్యున్సీలోనే కానీ వీళ్ళందరే కానీ చాలా మంచిగా కలిసిపోయి ఒకరికొకరు అన్నట్టు, అంటే కోవిడ్ టైంలోనే కానీ అందరూ సౌమ్య హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గారే కానీ సాంబశివరావు అన్ననే కానీ అందరు కలిసి, అంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎట్లా అంటే ఒకరికొకరు మేము ఉన్నాము, అంటే పైసలు అన్ని పక్కన పెట్టి ఎవరికి కష్టం వస్తే అందరం నిలబడతాము అన్న ఒక గట్టి కలయికతో ఉన్నారు. ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. అంటే దిల్సే ఏదైనా పని చేస్తే దిల్సే చేస్తారని అంటారు కదా, అట్లున్నది ఎన్వైరన్మెంట్ అంతా కూడా చాలా నచ్చింది నాకు. అందరం కలిసిమెలిసి రేపు బంగారు తెలంగాణ కోసం మనం అందరం పోరాడదాము. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆప్యాయతలు ఎంత గట్టిగా ఉంటే రేపు మన రాష్ట్రం కూడా అంతే గట్టిగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు పేరు పేరున అందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా రేపు మా అన్నదమ్ముళ్ళు ఇక్కడ అక్క చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నారో అందరు కూడా రాష్ట్ర వ్యాప్తంగానే కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మహిళలే కానీ కొత్త జనరేషన్ యువతనే కానీ రాజకీయాలలో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి మా అన్న తమ్ముళ్ళకి అక్క చెల్లెలకి రాఖీ శుభాకాంక్షలు. ఈరోజు కుతుబుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో మా కత్తి కార్తిక గారు మన అబ్బుబాయిని ఇంటికి రావడం చాలా సంతోషకరం విషయం. ఎందుకంటే ఈరోజు అన్న అక్క చెల్లెళ్ళని ఉద్దేశించేసి రాఖీ పండుగ ఉద్దేశించి ఈరోజు మన కుతుబుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఆమె రావడం చాలా సంతోషకరం విషయం. వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కుల మతాలకు అతీతంగా ఆమె రావడం ఎంత సంతోషకర విషయం అంటే, ఆమె అన్నదమ్ములను అడ్జేసేసి కూడా మన అబ్బుబాయి మన అన్న మనం పోయి అక్కడ మనం సెటిల్ చేసుకోవాలి, మనము అక్కడ ఆయనకు మనం రాఖీ కట్టి మనం సెలబ్రేషన్ చేసుకోవాలన్నంత ఉద్దేశంతో ఆమె రావడం, నేను ఒక గీతా కార్మిక సెల్ రంగా శ్రీనివాస్ గౌడ్ అనే దాన్ని బట్టి కూడా నేను ఆమెకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గౌడ్స్ అంటే మన గౌడ్స్ కలిసి ఉంటాం, కానీ ఆమె మనకు అట్లా వద్దన్నా మనము అందరితోటి కలయికలుగా ఉండేసి హిందూ ముస్లిం బాయ్ అనే ఉద్దేశంతో
ఆమె ఇక్కడ రావడం మాకు ఈ డివిజన్లో చాలా సంతోషకర విషయం. ఆమెకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అబ్బుబాయ్ విషయంలో కూడా ఈయనకు ఏ కులమత భేదాలు ఏవీ లేవు. ప్రతి పండుగ కూడా ఆయన అన్ని మతాలతో కలిసి ఈరోజు మా కత్తిక కార్తిక్ గారిని ఇక్కడ ఆయన ఇంటికి పిలవడం చాలా సంతోషకరం. మమ్మల్ని కూడా పిలవడం చాలా సంతోషకరం. ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అబ్బుబాయికి కూడా మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మమ్మల్ని పిలిచినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ. वालेकुम रहमतुल्लाहि बरकातहू। आज हमारी बहन कत्ती कार्तिका गौड़ मेरे घर को आना बहुत बड़ी बात है। और बहन कहाँ है बोले तो भाई किधर है बोल के ढूंढने वाली बहन ही है। और किसी को कुछ तकलीफ में है बस तो उन्ना तम्मुड़ू अन्ना बोल के सामने आने वाली बहन है। ऐसी बहन के लिए हम जान भी देने को रेडी है, जान भी कुर्बान कर देने को रेडी है। लिहाजा हमारी बहन यहाँ तक आए तो उसको हम बहुत शुक्रिया अदा कर रहे हैं। हम हमारी फैमिली की तरफ से भी बहुत बहुत शुक्रिया अदा कर रहे हैं।